హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ద్రాక్ష మొక్క ఏ విధంగా పెంచాలో నేను ఈ వీడియోలో చేసి చూపించాను. చూడండి, ఈ మొక్కను ఏ విధంగా పెంచాలో తెలిస్తే అసలు మనం దీని గురించి బాగా తెలుసుకున్నప్పుడే దాన్ని పెంచగలుగుతామండి. చిన్న పాట్లైనా పెంచవచ్చు, నేలైనా పెంచవచ్చు. నేను ఫస్ట్ అయితే దీనికి మంచిగా ప్రూనింగ్ చేసేసాను. ఆ ముదురు కొమ్మలు చిన్న చిన్న సన్నగా ఉన్న కొమ్మల్ని కూడా నిన్న తీసివేసేసాను. పాత వీడియోలో చూపించాను కదా మా చెట్టు అయితే ఎలా ఉండేదో. దాన్ని ప్రూనింగ్ చేయడం వల్ల ఎంత కొత్త చిగుర్లు, కొత్త పూత ఎంత బాగా వచ్చిందో మీరు చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఆ కొమ్మలతో కూడా నేను మళ్ళీ నాటుకున్నాను. ముద్ర కొమ్మలు, లావు కొమ్మలు తీసుకుని ఇలా నాటుకున్న తర్వాత 10 డేస్కి చక్కగా చిగుర్లు అనేవి వచ్చాయి. దీన్ని మళ్ళీ ఇంకో వేరే దాట వేసుకోవచ్చు. ఏ విధంగా నాటానో కూడా ఈ వీడియోలో చేసి చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూస్తున్నారు కదా, ఇది పాత వీడియో, అంటే పాత మొక్క. మొత్తం అంతా ఆకులన్నీ ఓడిపోయి అసలు చీడ పట్టేసినట్టు అయిపోయింది. దీన్ని ప్రూనింగ్ చేస్తే బాగా వస్తుందని తెలిసి తర్వాత నేను ప్రూనింగ్ అనేది చేశాను. ఇలా సన్నగా ఉన్న కొమ్మల్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగ పెరగనిస్తే అసలు ఒక కాపు అనేది రాదు. వచ్చిన 1, 2, 3 గెలల కంటే ఎక్కువ రావండి. ప్రూనింగ్ చేసిన తర్వాత నేను ఎరువిచ్చాను, అప్పుడు చాలా పూత వచ్చింది. మొత్తం కట్ చేసేసాను. చిన్న కొమ్మలు, సన్నగా ఉన్నవి, అన్ని పీలగా ఉన్నవి అన్నీ కట్ చేసేసానండి. కట్ చేసిన తర్వాత నేను దీనికి సాయిల్ కూడా మార్చక్కర్లేదు. దాంట్లోనూ మంచి ఎరువు అనేది ఇచ్చాను. ఇది బోన్ మిల్లు, వర్మి కంపోస్ట్, వేపిండి కలిపి ఇచ్చాను. ఈ విధంగా ఇస్తే మనకు పూత అనేది బాగా వస్తుంది. ఇప్పుడు అన్ని మొక్కలకు కూడా ఇలాగే ఇచ్చాను. ఎరువు ఇచ్చిన 1 వీక్ తర్వాత ఇంకా ఈ విధంగా చిన్న చిన్న చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడైతే కట్ చేసామో, మనం ప్రూనింగ్ ఎక్కడైతే చేసామో అక్కడి నుంచి చక్కగా కొత్త చిగుర్లు అనేవి రావడం జరిగింది. 1 వీకే ఇలా వచ్చేయండి. అసలు ఎంత బాగా గ్రో అవుతుందంటే మీరు ఒకసారి చూడండి. మీ దగ్గర ఇళ్ళ దగ్గర ఉంటే కనుక ట్రై చేస్తూ ఉండండి. చుట్టూ ఉన్న మొక్కలు కూడా నేను తీసేసాను. ఇదివరకు ఆల్రెడీ కొమ్మలు గుచ్చిపెట్టాను. ఆ కొమ్మలను కూడా నేను తీసేసాను, ఎందుకంటే బలం అంతా వాటికి వెళ్ళిపోతుందని. ఆ కొమ్మలు తీసి వేరే చోట కూడా పాతాను. ఎంత బాగా పూత వచ్చింది చూస్తున్నారు కదా. అంగో ఈ కొమ్మలు ఎలా నాటుకోవాలో కూడా ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఇంకో లావుగా ఉన్నాయి. కణుపుల దగ్గర మనం గుచ్చేస్తే చాలండి, చక్కగా చిగుర్లు అనేవి వచ్చేస్తాయి. వేర్లు వాటి అంతటా అవే ఎలా పడితే అలాగా మనం ఇటైనా పెట్టచ్చు, లేకపోతే ఎటు వీలుగుండా అటే పెట్టచ్చండి. ఈ విధంగా పెట్టేసి ఒక 10 డేస్ కదపకుండా ఉండాలి. అసలు నేను ఎటువంటి రూట్ హార్మోనింగ్ ఏం ఇవ్వలేదండి. ఏదో ఒకటి ఇవ్వాలి అంటారు కొమ్మలకి పెట్టేటప్పుడు, కానీ నేను ఏం పెట్టకుండా డైరెక్ట్గా పెట్టేసాను. తర్వాత చూడండి మీరే ఎంత బాగా వచ్చాయి చిగురు. తర్వాత ఇంకో 1 వీక్కి ఈ విధంగా చిగుర్లు బాగా వచ్చాయి. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ వేసుకోవడానికి వీలుగా నేను ఈ పాట్లో పెట్టాను. తీసుకుని వేరే వేరే చోట్ల నాటుకోవచ్చు. ఇవి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనం ప్రూనింగ్ చేసిన కొమ్మల్ని పాడేయకుండా చక్కగా ఈ విధంగా మనం
కొమ్మలు నాటుకుంటే ఏ ఒకటి వస్తుంది, రాకుండా ఉండదు. ఎక్కడో చోట మిస్ అవుతుంది కానీ ముదురు కొమ్మలు అయితే చక్కగా వస్తాయండి. ఇదిగో పూత పిండి చక్కగా పడ్డది. ఈ విధంగా ప్రూనింగ్ చేసుకోండి. మీ ద్రాక్ష మొక్క ఉంటే కనుక పెంచుకోండి. నాకైతే టబ్బులో వేసాను. నేలలో వేస్తే ఇంకా బాగా వచ్చింది. నేలలో వేసుకుంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు. ప్రూనింగ్ చేసి కొద్దీ గెల్ల దిగుతూ ఉంటాయి. మీకు మంచి కాపు రావాలంటే నేను చెప్పిన విధానంలో ప్రూనింగ్ చేయండి. ప్రూనింగ్ చేసిన వాటిని మాత్రం పాడేయకుండా చక్కగా మనం కొమ్మలు నాటుకోవచ్చు. ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా మొక్కలు అనేవి ప్రాపగేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిది. చూస్తున్నారు కదా ఎంత గ్రీనిష్గా. నేను మార్నింగ్ తీసాను ఈ వీడియో. చక్కగా మంచు చుక్కలు అలా పడుతూ ఉన్నాయి. ఆ అంచు చుట్టూరు గెల్లైతే పూత ఈ విధంగా నిలబడింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. ద్రాక్ష మొక్క మీరు కూడా ఈ టైంలోనే మనం వేసుకోవాలండి. ద్రాక్షని వర్షాకాలంలో వేసేసుకుంటే మనకు తొందరగా పాతుకుంటుంది. చూస్తున్నారు ఎంత చక్కగా వచ్చినాయో. సంవత్సరానికి ఒకసారి అండి నేను ఇంకా కౌ మాన్యూర్ కూడా ఇస్తూ ఉంటాను. ఇలా లేత చిగురులు ఉన్న కాడ టిప్ చేసేసుకుంటూ ఉండాలి కొమ్మలు ఎక్కువగా పెరగనివ్వకుండా అక్కడ కట్ చేసేసుకుంటే మనకు చక్కగా మళ్ళీ గెల్ల అనేవి వస్తాయి. ఈ విధంగా మనకి చక్కగా ద్రాక్ష మొక్క పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకు కావాల్సిన కొమ్మలు నాటుకున్నప్పుడు వేరే చోట కూడా మనం చక్కగా వేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా మెయిన్ ప్రూనింగేనండి ద్రాక్ష కొమ్మకి. ఓకే అండి, బాయ్.